శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా అయితే గరుడ వాహనమైనటువంటి గరుడు అక్కడికి వచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఆయన నాగాశ్రం నుంచి ఏ విధంగా వాళ్ళిద్దరిని బంధ విముక్తుల్ని చేసిన విషయం గురించి మనం చర్చించుకుని ఉన్నాం. మరి ఈరోజు ఇంకా తరువాత యుద్ధం ఎలా సాగుతుందనే విషయాన్ని గురించి మనము చూద్దాం. ఆ విధంగా రామలక్ష్మణులు బంధ విముక్తులు కాగానే ముందు కన్నా కూడా ఎక్కువ తేజస్సుతో వాళ్ళిద్దరూ కూడా వెలిగిపోతూ ఉన్నారన్నమాట. వాళ్ళిద్దరినీ చూసినటువంటి వానరులందరూ కూడా సంతోషంతో సింహాల వలె గర్జిస్తూ మహా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వృక్షాలను శిలలను అన్నిటినీ చేతుల్లో పట్టుకొని యుద్ధం కొనసాగించడం కోసం మళ్ళీ తిరిగి సిద్ధమైనారన్నమాట. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు విన్నటువంటి రావణుడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. ఏంటిది వీళ్ళు ఇలా అరుస్తున్నారు, ఇంత ఉత్సాహంగా ఉన్నారు, మరి రామలక్ష్మణులు తిరిగి మళ్ళీ పునరుజ్జీవితులు కాలేదు కదా అని ఆయన ఒకంత శంకించాడనమాట. ఇంకా ఆ విషయాన్ని ధృవపరుచుకోవాలని ఆయన వాళ్ళ యొక్క రాక్షస సేనలను పంపిస్తున్నాడు. వెళ్ళి మీరు చూసిరండి, ఎందుకు వాళ్ళు అలా కథనోత్సాహంతో గర్జిస్తూ ఉన్నారు అని చెప్తారనమాట. అప్పుడు రాక్షసులందరూ కూడా వాళ్ళ యొక్క రక్షణ ప్రాకారాలను అధిరోహించి బయట వైపు చూస్తూ ఉన్నారు. చూస్తే అక్కడ రామలక్ష్మణులు సజీవంగా స్వస్థ దేహాలతో ఉండటం వాళ్లకు కనిపిస్తుంది. వాళ్ళు అది చూడగానే చాలా భయంతో పరుగున వెళ్ళి రావణునికి ఆ వార్త చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఒకే విషయమే, రామలక్ష్మణులు స్వస్థత పొందడం అనేది ఒక విషయం, కానీ రెండు రకాల మనుషులకు రెండు రకాలుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మంచి వాళ్లకు అది చాలా ఆనందకరంగా ఉంది, వానరులకు. చెడు బుద్ధి కలిగిన వాళ్ళకు అంటే రాక్షసులకు భయం కలిగిస్తూ ఉంది. కాబట్టి మనము విష్ణు సహస్రనామంలో కూడా చెప్పుకుంటూ ఉంటాం, భయకృత్ భయనాశనః అంటే భయాన్ని కలిగించేవాడు ఆయనే, భయాన్ని తొలగించేవాడు కూడా ఆయనే. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరో కష్టాలు కలిగించడం, మళ్ళీ అది తీర్చేందుకు ఇంకొకరు రావడం అలా ఏముండదన్నమాట. ఎవరైతే మనకి కష్టాలను ఇస్తున్నారో మన కర్మను అనుసరించి వాళ్ళే మన కష్టాలను తొలగిస్తారు. ఆ విధంగా ఇక్కడ రాక్షసులకేమో చాలా భయమేస్తూ ఉంది, వానరులేమో చాలా సంతోషంగా గెంతులు వేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు భయపడి మళ్ళీ రావణాసురుని దగ్గరకు వెళ్ళి చెప్తూ ఉన్నారు, రామలక్ష్మణులు సజీవంగా ఉన్నారు అని చెప్తారు. చెప్పగానే రావణుడు మళ్ళీ చాలా చింతాక్రాంతుడైపోతాడు. అతని ముఖం వివర్ణమైపోతుంది. ఆయన తర్వాత చాలా కోపంతో ఊగిపోతూ ధూమ్రాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుని పిలిచి, నువ్వు మహాయోధుడివి, నువ్వు వెంటనే వెళ్ళి రాముని పైన దాడి చేయమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఆయన ధూమ్రాక్షుడు తన యొక్క సైన్యాన్ని సమీకరించుకొని గాడిదలు కట్టినటువంటి రథం పైన ఎక్కి వికటాట్టహాసం చేస్తూ చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఆ ధూమ్రాక్షుడు హనుమంతుడు ఏ ద్వారం వద్ద అయితే నిలిచి ఉన్నాడో ఆ పశ్చిమ ద్వారం వైపుకు ప్రయాణమవుతాడనమాట. ఆ విధంగా ధూమ్రాక్షుడు లంకాపుర వీధుల గుండా ప్రయాణిస్తూ ఉంటే ఒక పెద్ద రాబందు అతడి రథం మీద వాలుతుంది. కొన్ని ఇతర మాంసాహార పక్షులు అతని యొక్క ధ్వజం మీద ఆ శూలం పైన ఎక్కుతాయి. ఎవరో ఆకస్మికంగా అనుకోకుండా ఒక తలలేని మొండెం అతని దారిలో విసిరేసినట్టు పడిపోతుంది. మేఘాల నుంచి రక్తం అనేది వర్షంలాగా కురుస్తూ ఉంటుంది. ఈ భయంకరమైనటువంటి దుశ్శకునాలను చూసినా కూడా ధూమ్రాక్షుడు కొంత కలవరపడినా కూడా ఇంకా తప్పదు కాబట్టి యుద్ధం చేయవలసిందే అని బయలుదేరుతారు. కానీ కొంతమంది రాక్షసులు ఆ దుశ్శకునాలను చూసి మూర్ఛపోతారు. అయినప్పటికీ కూడా ధూమ్రాక్షుడు మాత్రం కథనోత్సాహంతో మిగిలి ఉన్న వానర యోధులందరికీ ధైర్యం చెప్పి మిగిలి ఉన్నటువంటి రాక్షస యోధులందరికీ ధైర్యం చెప్పి ఇంకా వానర సైన్యం వైపు వెళ్తూ ఉంటాడు. ఆ తర్వాత చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఎందరో రాక్షసులు వానరులు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతారు.
వానరులైతే పెద్ద పెద్ద శిలాఖండాలతోనూ వృక్షాలతోనూ రాక్షసులను నుగ్గు చేసి తమ యొక్క వాడి అయిన కోరలతో గోళ్లతో వాళ్ళను చీల్చివేస్తూ ఉంటారు. చివరకు బలపరాక్రమాలలో వానరులదే పైచేయి అవ్వడంతో రాక్షస సేన అంతా కూడా భయపడి పారిపోతుంది. ఆ తరువాత ధూమ్రాక్షుడు చాలా కోపంతో వానర యోధుల మీదకు విరుచుకుపడి వాళ్ళందరినీ కూడా తీవ్రంగా చీల్చి చెండాడుతూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా వానరులు భయపడి హనుమంతుని దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు హనుమంతుడు చాలా కోపంతో ఒక పెద్ద బండరాతిని ఎత్తి ధూమ్రాక్షుని రథం మీదకు విసురుతాడు. ఆ రాయి తగలగానే ఆ రథము తుత్తునియలైపోతుంది. రాక్షస వీరుడు నేల మీదకి దుంకి తన ప్రాణాలను కాపాడుకుంటాడు. ఇంకా హనుమంతుడు తన కాండను కొనసాగిస్తూ ఒక పర్వత శిలను తీసుకొని ధూమ్రాక్షుని వైపుకు దూసుకు వెళ్తాడనమాట. వెళ్ళి ఆయన వెళ్తూ ఉంటే రాక్షసుడు కూడా హనుమంతుని వైపుకు వచ్చి తన గదతో అతని తల మీద మోదుతాడు. అయితే హనుమంతుడు గదాఘాతాన్ని అస్సలు లక్ష్య పెట్టకుండా పర్వత శిలను ధూమ్రాక్షుని యొక్క తల మీదికి విసురుతాడు. అప్పుడు ఆ రాక్షసుని అవయవాలన్నీ నుగ్గు అవ్వడంతో అతడు ప్రాణాలు వదిలేస్తాడు. ఈ విధంగా ధూమ్రాక్షుడు మరణించగానే అతని యొక్క సేన అంతా కూడా వెనుదిరిగి పారిపోయి లంకలో తలదాచుకుంటుంది. అప్పుడు రావణాసురుడు వెంటనే ఇంకొకరిని వజ్రదంష్ట్రుణ్ణి యుద్ధానికి పంపుతాడు. ఆ రాక్షస వీరుడు తన సేనను ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఇప్పుడు అంగదుడు ఉన్నటువంటి దక్షిణ ద్వారం వైపుకు నడిపిస్తాడు. అలా అతను పోతూ ఉంటే ఆకాశంలో ఉల్కలు వర్షించడం, భయంకరమైన ఆడనక్కలు నిప్పులు గ్రక్కటం ఇలాంటి అశుభ లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. అయినప్పటికీ వజ్రదంష్ట్రుడు ధైర్యం కూడగట్టుకొని యుద్ధానికి దూకుతాడు. అంగదుడు భీకరంగా ప్రతిస్పందించి ఒక పెద్ద మహావృక్షాన్ని పెకలించి దాన్ని చేత్తో పట్టుకొని రాక్షస యోధులందరినీ కూడా చితగ్గొడుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క సేన అంతా కూడా భయపడి కాలికి బుద్ధి చెప్పడం అంటే ఇంకా పారిపోతూ ఉన్నారన్నమాట. వాళ్ళ యొక్క సేనాధిపతి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినాడు ఏం చేయలేక. తర్వాత ఇంకా ధైర్యాన్ని కూడగట్టుకొని బలాన్నంతా కూడగట్టుకొని వజ్రదంష్ట్రుడు తన బాణాలతో అసంఖ్యాకులైనటువంటి శత్రు సైన్యాలను వధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వానరులందరూ భయపడి అంగదునికి వెనుకకి పోయి నిల్చుంటారన్నమాట. అప్పుడు వాలినందనుడు అంటే అంగదుడు వజ్రదంష్ట్రుడిని ముఖాముఖిగా ఎదుర్కోవడానికి బయలుదేరితే ఆ రాక్షస వీరుడు ఏం చేస్తాడు, 1,00,000 బాణాలను ప్రయోగించి అంగదుని యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తం చేస్తాడు. అంగదుడు ఒక మహావృక్షాన్ని విసిరి ఎదురు దెబ్బతీస్తాడు. కానీ వజ్రదంష్ట్రుడు మాత్రము దాన్ని అవలీలగా తునకలు చేసేస్తాడు. ఆ తర్వాత అంగదుడు భీకరంగా గర్జిస్తూ మొనదేలి ఉన్నటువంటి ఒక పెద్ద పర్వత శిఖరాన్ని విసరగా వజ్రదంష్ట్రుడు రథం మీద నుండి దూకి ప్రాణాలను దక్కించుకుంటాడు. కానీ రథం మాత్రం నుగ్గునుగ్గైపోతుంది. ఇంకా అదే అవకాశంగా తీసుకొని అంగదుడు వేగంగా ఇంకొక పెద్ద శిలాఖండాలు ఉన్నటువంటి గుట్టను ఎత్తి వజ్రదంష్ట్రుడి యొక్క శిరస్సు మీద విసిరి కొడతాడు. రాక్షసుడు రక్తం కక్కుతూ తన గదను ఛాతికి అదిమి పట్టుకొని స్పృహ కోల్పోతాడు. మరి స్పృహ కోల్పోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అతను స్పృహలోకి తిరిగి వస్తాడనమాట. వీళ్ళు ఎన్ని బాణాలు తగిలినా ఎన్ని దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ తిరిగి స్పృహలోకి రావడం, యుద్ధం చేయడం మనం గమనిస్తే వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉండేవి అని మనము చూడవచ్చు అన్నమాట. అప్పుడు ఆయన అలా స్పృహలోకి రాగానే అంగదుని ఎదుటకు వచ్చి తన గదతో తీవ్రంగా అతని యొక్క వక్షస్థలం మీద కొడతాడు. అప్పుడు ఆ యోధులు ఇద్దరూ కూడా ముష్టిఘాతాలతో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. క్రమంగా వాళ్ళు అలసిపోతారు. వాళ్ళ నోళ్ళ నుంచి రక్తం కూడా స్రవిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ళిద్దరూ ఆగిపోతారనమాట, ఇంకా శక్తి తగ్గిపోయి. ఆ కొద్దిపాటి విరామం తర్వాత అంగదుడు ఒక వృక్షాన్ని పెకలించి ఇంకా వజ్రదంష్ట్రుడిపైకి వెళ్తాడు. వజ్రదంష్ట్రుడు తన కత్తి డాలు చేత పట్టుకొని అతను కూడా అంగదుని మీదికి వెళ్తాడు. కొంతసేపు ఇద్దరు పోరాడతారు. మళ్ళీ ఇద్దరు అలసిపోయి మోకాళ్ళపై కూలబడతారు. ఇంకా అదే అదునుగా భావించినటువంటి అంగదుడు తన యొక్క బల శక్తులన్నిటినీ కూడగట్టుకుని
వజ్రదంష్ట్రుని దగ్గర ఉన్నటువంటి ఖడ్గాన్ని గుంజుకొని అతని యొక్క శిరస్సును ఛేదించేస్తాడు. ఇంకా ఆ విధంగా వజ్రదంష్ట్రుడు చనిపోతాడు. తమ సేవానాయకుడి వధను చూసినటువంటి తక్కిన రాక్షసులందరూ కూడా భయంతో లంకకు వెళ్ళిపోతారు. ఆ తరువాత రావణుడు రాక్షసులలో మహావీరుడైనటువంటి అకంపనుణ్ణి పిలిపించి, నీవు సకల శస్త్రాస్త్ర ప్రయోగాలలో ఆరితేరిన వాడివి, నువ్వు చాలా గొప్ప యోధుడివి, కాబట్టి కథనోత్సాహంలో నీకు సాటి అనేవాడు ఇంకొకరు లేరు, నువ్వు వెళ్ళి వానర సేనంతటిని నువ్వు నిర్మూలించు అని అంటున్నాడు. అంతేకాదు రామ లక్ష్మణులను నువ్వు తుదముట్టించు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ రావణాసురుడు తన కోసమని ఎంతమందిని ఎరలుగా వేస్తున్నాడు. అందరూ రాక్షసుల్ని ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉంటాడు. కానీ రాముడు అలా కాదు. తన సైన్యంలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా కూడా విలవిల్లాడిపోతాడనమాట. అంటే విజయం ఒక్కటే కాదు, సైన్యం యొక్క క్షేమం కూడా ముఖ్యమే అని రాముడు భావిస్తాడు. కానీ ఇక్కడ రావణాసురుడు తన ఆనందమే ముఖ్యం, సీత కోసం అందరినీ బలి పెడుతున్నాడనమాట. ఆ విధంగా చెప్పగానే ఇంకా అకంపనుడు యుద్ధభూమిని సమీపిస్తూ ఉండగా అతని ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉందన్నమాట. అతడి కంఠం శోషించింది, అంటే నోరు ఎండిపోయింది. అతడి యొక్క గుర్రాలు చాలా ఉత్సాహం హీనంగా, అసలు నీరసంగా పరిగెడుతూ ఉన్నాయి. ఈ దుశ్శకునాలన్నింటినీ చూసి కూడా అకంపనుడు ఇంకా చేసేదేమీ లేక గదలు, ఖడ్గములు, చక్రములు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, ధనుస్సులు ఇలాంటి ఎన్నో ఆయుధాలు ధరించినటువంటి రాక్షస యోధాగ్రగణ్యులతో కలిసి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అందరూ కూడా ఉభయ సేనలు ఒకరితో ఒకరు భయానకంగా తలపడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే చెలరేగినటువంటి ధూళి, ఆ దుమ్ము అంతా కూడా దాని యొక్క సాంద్రత పెరిగిపోయి చాలా దట్టంగా అయిపోయి పక్కన ఎవరున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. పక్కనున్నది రాక్షసుడా వానరుడా అని వాళ్ళు పోల్చుకోలేకపోతున్నారు. వానరులు వానరులనే వధించుకున్నారు, రాక్షసులు రాక్షసులనే సంహరించుకున్నారు. ఇక మైందుడు, ద్వివిధుడు, నలుడు, కుముదుడు వీళ్ళు ఆ యుద్ధభూమిలో ఉన్నటువంటి అనేక అసంఖ్యాక రాక్షసులందరినీ చంపి వాళ్ళ యొక్క కళేబరాలన్నీ చెల్లా చెదురుగా పడేటట్లు చేస్తూ ఉన్నారు. అందుకు ప్రతిగా క్రుద్ధుడైనటువంటి అకంపనుడు వానరసేనను తన యొక్క బాణాల పరంపరతో ముంచెత్తి నిర్మూలిస్తూ ఉన్నాడు. గాలికి చెదిరిన మేఘాల మాదిరిగా వానర యోధులందరూ కూడా చెదిరిపోయి పరిగెడుతూ ఉన్నారన్నమాట. అది చూసిన హనుమంతుడు అకంపనుణ్ణి సమీపించి ఇంకా అతనితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. మరి హనుమంతునికి అండగా వెనుకల ఆయన యొక్క వానర యోధులందరూ నిలబడి ఉన్నారన్నమాట. ఇంకా అకంపనుడు బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు హనుమంతుని పైన. కానీ హనుమంతుడు నిర్లక్ష్యంగా నవ్వి ఒక పర్వత శిఖరం నుండి ఒక మహాశిలాఖండాన్ని పెరికాడు. ఒక చేత్తో ఆ శిలాఖండాన్ని గిరగిరా తిప్పుతూ గర్జిస్తూ అకంపనుడి మీదికి దూసుకుపోయాడు. అయితే ఆ రాక్షస సేనా నాయకుడు తన యొక్క బాణాలతో ఆ శిలాఖండాన్ని సులభంగా ధ్వంసం చేశాడు. హనుమంతుడు ఆగ్రహంతో మండిపడుతూ ఒక మహావటవృక్షమును పెకిలించి అకంపనుని వైపుకు దూసుకుపోతాడు. తన దారికి అడ్డు వచ్చినటువంటి రథాలను, వృక్షాలను ధ్వంసం చేస్తూ వస్తున్నటువంటి హనుమంతుని ఉగ్ర రూపాన్ని చూసి రాక్షస సైనికులందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. అయితే అకంపనుడు మాత్రం అలాగే స్థిరంగా ధైర్యంగా నిలబడ్డాడనమాట. ఇంకా హనుమంతుడు ముందుకు దూసుకొని వస్తూ ఉండగా ఆ రాక్షసుడు 14 బాణాలు అతని మీదికి వదులుతాడు. అప్పటికీ హనుమంతుడు ఏమీ తొనకడనమాట. హనుమంతుడు బాగా దగ్గరకు వెళ్ళి మరొక మహావృక్షంతో అకంపనుని యొక్క శిరస్సుపై మోదడంతో అతడు నేలకూలి మరణిస్తాడు. నాయకుడు లేని రాక్షసులు ప్రాణాలు దక్కించుకునేందుకు లంకకు తిరోముఖం పడతారు. అప్పుడు రామలక్ష్మణులు, వానర యోధులు అందరూ కూడా హనుమంతుని చుట్టూ చేరి ఆయనను హృదయపూర్వకంగా ప్రశంసలతో ముంచెత్తుతారన్నమాట. అప్పుడు ఇంకా మిట్ట మధ్యాహ్నం కూడా కాలేదు. ఆ సమయానికన్నా ముందే అకంపనుడు మరణించిన వార్త రావణునికి చేరుతుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడనమాట. అసలు అజేయులుగా అనుకున్న వాళ్ళంతా ఎప్పుడూ కూడా ఓడిపోరు అనుకునేటువంటి గొప్ప గొప్ప సేనాపతులందరూ కూడా వధించబడుతున్నారు. అది వింటూనే ఎంతో బాధగా ఉంది నాకు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా నగరంలో మిగిలిన రక్షణ ఏర్పాట్లన్నీ పరిశీలించడం కోసం మంత్రులను పిలిపిస్తాడు.
తన సైన్యాధ్యక్షుడు అయినటువంటి ప్రహస్తుని పిలిపిస్తాడు. ఇప్పుడు ఆయన వంతు వచ్చిందనమాట. నువ్వు, నేను, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు మనం మాత్రమే మిగిలి ఉన్నాం. వీళ్ళు ఇంకా వానరులతో యుద్ధం చేయగలిగినటువంటి సమర్థులం మనమే. ఇంకా ఇప్పుడు తాకిడి చాలా అధికంగా ఉంది. కాబట్టి నీ వంతుగా నువ్వు ఇప్పుడు శత్రువు మీద దాడి చేయాలని నేను కోరుకుంటున్నాను అని రావణుడు ప్రహస్తునితో అంటాడనమాట. ప్రహస్తుడు ఎప్పుడూ కూడా రావణునికి మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అతనంటే చాలా ప్రేమ రావణాసురునికి. అలాంటి ఇంకా సైన్యాధికారిని కూడా ఆయన పంపించేస్తున్నాడు. అప్పుడు ప్రహస్తుడు బదులిస్తూ, రాజా, సీతను రామునికి తిరిగి అప్పగించమని నేను గతంలో నీకు సలహా ఇచ్చి ఉన్నాను అని గుర్తు చేస్తున్నాడు. అయినా నువ్వు ఆ మాట వినలేదు. ఇప్పుడు యుద్ధం ప్రకటించబడింది కనుక, అంటే నువ్వు నా మాటకు వినకపోయినా కూడా నీకోసం నా ప్రాణాలు త్యజించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రహస్తుడు చెప్తూ ఉన్నాడనమాట రావణాసురునితో. ఇంకా ప్రహస్తుడు వెంటనే తన సేనను సమీకరించుకొని 1 గంటలోపే తన రథాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిని సమీపించగానే అక్కడ మాంసాహారులైనటువంటి పక్షులు, విహంగాలన్నీ కూడా తన శిరస్సు పైన అప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నాయి. అది ప్రహస్తుడు గమనించాడు. ఆకాశంలో ఉల్కలు కూడా దూసుకుపోయాయి. అమంగళమును సూచిస్తూ ఆడనక్కలు చాలా భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. కర్ణ కఠోరంగా అరుస్తున్న ఒక రాబందు వచ్చి అతని యొక్క ధ్వజ శూలాగ్రం మీద వాలింది. ఈ విధంగా నిశితమైన చాలా చల్లని వాయువులు కూడా వీస్తూ ఉన్నాయి. మేఘాలు అతని మీద రక్తాన్ని వర్షించాయి. అతని యొక్క సారథి గుర్రాలను నడుపుతున్నాడు కదా రథాన్ని, అతని చేతిలో ఉన్న కొరడ పదే పదే కింద పడిపోతుంది చేతిలో నుంచి జారి. ఇంకా మార్గము చాలా బాగా ఉన్నప్పటికీ కూడా అశ్వాలు తూలి పడుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటి అమంగళకరమైనటువంటి సూచనలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రహస్తుని యొక్క తేజస్సు క్షీణించిపోయింది. అయినప్పటికీ కూడా వానరులు, రాక్షసులు ఒకరినొకరు సవాలు చేసుకుంటూ గర్జనలు చేస్తూ ఉండగా అగ్నిజ్వాలలోకి దూకుతున్నటువంటి శలభాలలాగా వాళ్ళు ధైర్య సాహసాలతో సుగ్రీవుని వైపుకు సాగిపోయారన్నమాట. ఇంకా యుద్ధం ప్రారంభం కాగానే ప్రహస్తుని యొక్క 4 ముఖ్య సహాయకులైనటువంటి నరాంతకుడు, కుంభహనుడు, మహానాదుడు, సమున్నతుడు వానరసేనను ఊచకోత కోశారు. ఆ తర్వాత ద్వివిధుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని విసిరి నరాంతకుణ్ణి చంపేశాడు. దుర్ముఖుడు ఒక మహావృక్షంతో సమున్నతుణ్ణి నుగ్గునుగ్గు చేశాడు. అదేవిధంగా జాంబవంతుడు ఒక మహాశిలతో మహానాదుడి వక్షాన్ని నుజ్జునుజ్జు చేసి చంపేశాడు. తారుడు ఒక పొడవైన వృక్షంతో కుంభహనుడిని సంహరించేశాడు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఆ 4 ఉన్నతమైనటువంటి రాక్షస యోధులను చంపేశారు. దీనికి సమాధానంగా ఆగ్రహోదగ్రుడైనటువంటి ప్రహస్తుడు కుంభవర్షం పడుతుందా అన్నట్టుగా బాణాలను కురిపించాడు. ఆ బాణాలు తగిలి వేలాది మంది వానరులు ప్రాణాలు వదిలారన్నమాట. మిగిలిన వాళ్ళు చెల్లా చెదురుగా పరిగెడుతూ ఉన్నారు. అందుకు ప్రతిస్పందిస్తూ వానరుల యొక్క సైన్యాధ్యక్షుడు అయినటువంటి నీలుడు అసంఖ్యాకులైనటువంటి రాక్షస సైనికులను చంపేశాడు. తర్వాత కొద్దిసేపటికి నీలుడు, ప్రహస్తుడు ఇద్దరూ కూడా ఎదురెదురుగా యుద్ధానికి దిగారన్నమాట నిలబడి. ప్రహస్తుడు విడిచిన బాణాలు నీలుని దేహంలోకి దూసుకుపోయి భూమిలో కూడా దిగబడిపోయాయి. అయినప్పటికీ కూడా ఆ రాక్షసుడు తన వైపు దూసుకు వస్తూ ఉండగా నీలుడు అంత బాణం దిగినా కూడా ఒక పెద్ద మహావృక్షాన్ని ఊడబెరికి దాంతో అతన్ని తీవ్రంగా కొడతాడనమాట. ప్రహస్తుడు నిబ్బరం కోల్పోకుండా ఇంకా బాణాలు కురిపిస్తూ ఉన్నాడు. ఆ బాణాల తాకిడి నుంచి తప్పించుకోలేని నీలుడు ఎలా అయితే దున్నపోతు మీద జనివాన పడుతూ ఉంటే అది కదలకుండా నిలబడుతుందో అలా కళ్ళు మూసుకొని వాటిని స్వీకరించాడనమాట. మరొక వృక్షాన్ని పెరికి నీలుడు ప్రహస్తుని యొక్క గుర్రాలను వధిస్తాడు. భీకరంగా గర్జిస్తూ అతని ధనస్సును విరిచేస్తాడు. ఇంకా ప్రహస్తుడు ఒక గదను చేతపట్టుకొని ఆ విరిగిపోయిన రథం నుండి కిందికి దుంకి ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లు పోరాడుతున్నాడు. ప్రహస్తుడు తన గదతో నీలుడి యొక్క నుదిటి మీద కొట్టడంతో ఆయనకు విపరీతంగా రక్తం విరజిమ్ముతోందన్నమాట. అయినా కూడా ఆయన తొట్రుపడకుండా దానికి ప్రతిగా ఒక వృక్షంతో ప్రహస్తుని యొక్క వక్షస్థలం మీద బాదాడు.
ఆ దెబ్బను లక్ష్య పెట్టకుండా రాక్షస సేనానాయకుడు మళ్ళీ తన వైపు దూసుకు వస్తూ ఉంటే నీలుడు ఒక పెద్ద రాతి బండను దొరకపుచ్చుకున్నాడు. అప్పుడు ఆయన ప్రహస్తుణ్ణి సమీపించి ఆ బండరాతిని అతని యొక్క శిరస్సు పైన వేయడంతో అతని శిరస్సు ముక్కలు ముక్కలైపోయి వెంటనే అతను మరణిస్తాడు. దీంతో రాక్షస సైనికులు అందరూ కూడా భయపడి లంకకు పారిపోయారన్నమాట. అప్పుడు రామలక్ష్మణులు నీలుని యొక్క ఆ గొప్ప శౌర్యానికి అభినందనలు తెలిపారన్నమాట. ఆ విధంగా వాళ్ళు అన్ని బాణాలు తగిలిన, అన్ని దెబ్బలు తగిలిన ఓర్చుకోగలిగినటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి మహాకాయులు అన్నమాట. వానర వీరులు అంటే సామాన్యులు కాదు. తన సైన్యాధ్యక్షుడు మరణం వినినటువంటి రావణాసురుడు ఇంకా ఎంత భరించరాని దుఃఖంతో అతని యొక్క హృదయం నిండిపోయిందన్నమాట. ఇంకా రాక్షసరాజు తన యొక్క మంత్రులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, శక్తివంతులైన నా శత్రువులను ఇక నేను ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేను. ఇక నేనే స్వయంగా వెళ్ళి రణరంగంలో ప్రవేశిస్తాను అని అంటున్నాడు. అప్పుడు రావణుడు తన యొక్క మహా అద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించాడు. రాక్షస సేన తనను పరివేష్టించి ఉండగా ఆయన పోరాడడం కోసం నగరం దాటి వెలుపలికి వస్తాడు. అక్కడ రాక్షసుల యొక్క భారీ సైన్యము రావడం గమనించినటువంటి రాముడు దాని నాయకుల గురించి విభీషణుణ్ణి ప్రశ్నిస్తాడనమాట. చంద్రమండలం లాంటి తెల్లని గొడుగు ఉన్న రథంలో వస్తున్నవాడు రావణాసురుడు. వెనుక లెక్కలేనన్ని గొడుగులు, అంటే అంతమంది వీరులు అన్నమాట, రాక్షస వీరులు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అని రాముడు అడిగినప్పుడు విభీషణుడు ఇలా చెప్తున్నాడు. అదిగో చూడు రామ, అక్కడ ఉన్నవాడు అకంపనుడు. అతను సింహధ్వజాన్ని కలిగి ఇంద్రధనస్సు లాంటి ధనస్సును ధరించి ఉంటాడు. ఇంకా అటుపక్క ఉన్నవాడు ఇంద్రజిత్తు, మేఘాలలో దాక్కొని మాయలతో యుద్ధం చేస్తాడు. ఏనుగుకి ఏ విధంగా అయితే దంతాలు బయటికి ఉంటాయో అతనికి ఆ విధంగా దంతాలు కోరలలాగా బయటికి వచ్చి భయంకరంగా ఉంటాడు. ఇంకా ఇతను అతికాయుడు, చాలా వేగంగా బాణాలు వేయగలుగుతాడు. ఉదయించిన సూర్యుడు ఎలా ఎర్రగా ఉంటాడో అతని యొక్క నేత్రాలు, కళ్ళు అలా ఎర్రగా ఉంటాయి. ఇంకా ఇంకొకడు మహోదరుడు. ఇతను గుర్రాన్ని అతను ఎక్కినటువంటి ఏనుగు చూడు, ఆ ఏనుగు మెడలో నీకు ఒక గంట కనిపిస్తుందా? ఆ గంట శబ్దంతోనే కొన్ని వేల మంది సైన్యం చనిపోతుంది. అంత భయంకరమైనటువంటి గంటను ధరించినటువంటి ఏనుగును అధిరోహించిన వాడు మహోదరుడు. పిశాచుడు, ఇంకొకరు పిశాచుడు, అతను గుర్రం పైన ఉండి యుద్ధం చేస్తాడు. ఇంకొకరు త్రిశూరుడు, ఒక పర్వతం ఎంత ఉంటుందో అంత శరీరాన్ని కలిగి ఉంటాడు. ఇంకొకరు కుంభాసురుడు, ఆయనకు విశాలమైన వక్షస్థలం ఉంటుంది. ఇంకొకరు నరాంతకుడు, పర్వత శిఖరాన్ని పట్టుకొని ఆయన వాటిని విసిరి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలా అందరూ కూడా ఎంతోమంది రాక్షస యోధులు రామ. వీళ్ళంతా చూసావా, అక్కడ రావణాసురుడి చుట్టూ ఉన్నటువంటి రాక్షసులు, వాళ్ళ యొక్క ముఖాలు మామూలు ముఖాల్లాగా ఉండవు. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయంటే, కొందరికి మదించిన ఏనుగు ముఖం ఎలా ఉంటుందో అలాంటి ముఖాలు ఉంటాయి. కొందరికి పెద్ద పులి ముఖం ఉంటుంది, కొందరికి ఒంటెల లాంటి ముఖాలు ఉంటాయి. అలా రకరకాల ముఖాలు కలిగి ఆ రాక్షసులతో కూడినటువంటి రావణాసురుడు ఆ విధంగా వస్తూ ఉంటే ఎలా ఉన్నాడంటే, భూతగణాలతో కూడి వస్తున్నటువంటి శివుడు ఎలా ఉంటాడో అలా వస్తూ ఉన్నాడనమాట. ఆయనకున్నటువంటి చెవి కుండలాలు, బంగారు రత్నాలతో పొదిగినటువంటి చెవి కుండలాలు ఊగుతూ ఉండగా ఆయన చాలా ఆగ్రహంతో వస్తూ ఉన్నాడు. అలా రాముడు రావణాసురుడిని చూశాడనమాట. ఆయన అంటూ ఉన్నాడు, రాముడు తన యొక్క అసాధారణమైనటువంటి తేజస్సు, బలపరాక్రమాల వలన ఈ రాక్షసరాజును చూడసఖ్యం కాకుండా ఉంది. అయినప్పటికీ, అంటే అంత గొప్పగా ఉన్నాడు, కానీ ఇతను నాకు కనిపించడం అనేది నా అదృష్టం. ఎందుకంటే ఇంతకాలం నాలో దాచుకున్నటువంటి కోపాన్ని ఇప్పుడు బయటికి వెళ్ళగక్కే అవకాశము నాకు వచ్చింది అని అంటున్నాడు. ఆ తరువాత నగరమును వదిలి వచ్చే ముందు రావణుడు ఒక పెద్ద సైన్యమును లంకలోనే ఉంచి పరిరక్షిస్తూ ఉండండి అని చెప్పి వచ్చాడనమాట రావణాసురుడు. ఎందుకంటే ఇంతకు మునుపు హనుమ ఒక్కడే
లంకనంతటినీ కూడా అల్లకల్లోలం చేసి వచ్చాడు. అలాంటిది ఇప్పుడు రావణుడు లేని సమయం చూసి ఈ వానరులు లోపలికి జొరబడి ఎక్కడ అల్లకల్లోలాన్ని సృష్టిస్తారో అని చాలా జాగ్రత్తగా ఉండమని ఒక సేనను అక్కడ ఉంచి రావడం జరిగింది. ఆ తర్వాత నగరం నుండి వెలుపలికి వచ్చినటువంటి రావణుడు వానర సముద్రాన్ని రెండుగా చీల్చుకుంటూ దారి చేసుకొని వస్తూ ఉన్నాడనమాట. రామలక్ష్మణులు తమ ధనస్సులను ధరించి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు రావణునితో యుద్ధం చేయడం కోసం. ఇంకా సుగ్రీవుడు ఒక పర్వతశిలను పైకెత్తి ఆకస్మికంగా ముందుకు దూసుకొని వచ్చాడు. చూడండి, సుగ్రీవుడికి రావణుని చూస్తే ఇంకా కోపాన్ని ఆపుకోలేడనమాట. వెంటనే రావణుని మీదకు ఆ శిలాపుంజాన్ని విసిరివేయడంతో యుద్ధం మొదలయ్యింది. అయితే రాక్షసరాజు తన బాణాలతో సునాయాసంగా ఆ శిలలను తుత్తునియలు చేసి మరొక శరాన్ని విడువగా అది సుగ్రీవుని యొక్క శరీరంలో లోతుగా దిగబడుతుంది. బాధతో మూల్గుతూ సుగ్రీవుడు నేల కొరిగిపోతాడనమాట. అప్పుడు రాక్షసులు కేరింతలు కొడుతూ గంతులు వేస్తారు, వీళ్ళ యొక్క రాజే చనిపోతున్నాడు అని. మరో 6 వానర ముఖ్యులు పర్వతశిలలను ఎత్తి రాముని వైపుకు దూసుకు వెళ్తారు. అయితే రాక్షసరాజు తన బాణాలతో ఆ శిలలను ముక్కలు ముక్కలు చేస్తాడు. ఆ తరువాత ఆ వానర ముఖ్యులను గాయాలతో నేల కూలేటట్లు రావణాసురుడు తన యొక్క బాణాల పరంపరతో అసంఖ్యాకులైనటువంటి శత్రు సైనికులను సంహరిస్తూ ఉన్నాడనమాట. తీవ్రమైన ఆ తాకిడికి ఓర్వలేక వానరులు శ్రీరాముణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు రాముడు ఇంకా రావణునితో తనే యుద్ధం చేయడం కోసం బయలుదేరుతూ ఉంటే రాక్షసరాజుతో ముందుగా నేను యుద్ధం చేస్తాను అని లక్ష్మణుడు బ్రతిమాలుతున్నాడనమాట రాముణ్ణి. సరే అని రాముడు ఒప్పుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్తూ ఉన్నాడనమాట రావణాసురుని ముందుకు. లక్ష్మణునికి రక్షణగా హనుమంతుడు కూడా పక్కనే ఉండి వెళ్తూ ఉన్నాడు. ఆయన ఊరికే ఉండలేదు, అక్కడ ఉన్నటువంటి శిలలను ఆ రాక్షసరాజు మీదికి విసురుతూ వెళ్తూ ఉన్నాడనమాట. ఆ రాక్షసరాజేమో బాణాలను వదులుతూ ఉన్నాడు లక్ష్మణుని మీదికి. ఇక కోపాన్ని ఆపుకోలేక హనుమంతుడు ఒక్కసారిగా రావణుని వైపుకు దూసుకు వెళ్తాడు. బ్రహ్మదేవుని వలం వలన నువ్వు పొందినటువంటి అంటే ఆయన ముందు పొందాడు కదా వరం, వానరులు నరుల చేతిలో నాకు మరణం ఉండకూడదని. కాబట్టి నువ్వు పొందిన వరం వలన నా చేతిలో అయితే నీకు మరణము తప్పదు, నువ్వు తప్పించుకోలేవు. నా చేతుల్లో నీకు మరణం లేదని నీకు మినహాయింపు లేదు. కాబట్టి నా శక్తివంతమైనటువంటి ఒకే ఒక ముష్టి ప్రహారంతో నేను నిన్ను చంపేస్తాను అని హనుమంతుడు తన కుడి చేతిని శిరస్సు కన్నా పైకి ఎత్తి సవాల్ చేస్తున్నాడనమాట. అప్పుడు రావణాసురుడు అంటున్నాడు, కొట్టదలుచుకుంటే నన్ను ఒక్కసారే కొట్టు, ఆ పైన ఇంకా నువ్వు ఒక్క దెబ్బతో నువ్వు చచ్చిపోతావు నేను కొడితే అని రావణాసురుడు కూడా సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ విధంగా హనుమంతుడు ఇంకా ముందుకొచ్చి చెప్తూ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాడు, నువ్వెందుకు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నీ కొడుకైనటువంటి అక్షుణ్ణి నేను ఎంత సులభంగా చంపేశానో నీకు గుర్తు లేదా అని ప్రశ్నించాడు. దాంతో రావణుడు ముందుకు దూసుకొని వచ్చి హనుమంతుని వక్షస్థలం మీద ఒక్క చరుపు చరుస్తాడనమాట. అంతే, ఆయన సంతులనం కోల్పోయి వెనకకు తూలుతాడు. తిరిగి కోలుకున్నటువంటి హనుమంతుడు అరచేత్తో రావణుణ్ణి తీవ్రంగా కొట్టి ఎదురుదెబ్బ తీస్తాడు. రావణుడు ఆ దెబ్బకు దిమ్మెరపోతాడనమాట. యుద్ధమును చూస్తున్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా హనుమంతుణ్ణి పొగుడుతూ ఉంటారు. నిజానికి రావణుడు తిరిగి కోలుకోగానే అతడు కూడా హనుమంతుడు తనకు తగిన ప్రత్యర్థి అని ప్రశంసిస్తాడు. తర్వాత హనుమంతుడు బదులిస్తూ, నువ్వు ఇంకా నా దెబ్బ తిని కూడా బతికే ఉన్నావు కదా, అంటే ఇంకా నా బలం పూర్తిగా నీ మీద ప్రయోగించబడలేదని నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నిజంగా నా ప్రత్యర్థివని భావించుకుంటే దయచేసి నన్ను ఇంకోసారి కొట్టు అని అంటాడు. ఇంకా రెచ్చగొడుతున్నాడు హనుమంతుడు రావణాసురుని. అప్పుడు క్రుద్ధుడైనటువంటి రావణుడు హనుమంతుని రొమ్ము పైన పదే ముష్టిఘాతాలు కురిపిస్తే ఆ వానరుడు దిమ్మెరపోయి వెనకకి తూలిపడిపోతాడు, అంటే హనుమంతుడు. అప్పుడు హనుమంతుడిని వదిలిపెట్టి ఇంకా ఇతను పడిపోయాడని రావణాసురుడు తన యొక్క దృష్టిని నీలుని వైపు సారిస్తాడు. అతడి మీద బాణాల వర్షం కురిపిస్తాడు. వాటి తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా నీలుడు ఒక పర్వత శిలను ఎత్తి రావణుని మీదికి విసురుతాడు. రాక్షసరాజు తన బాణాలతో ఆ శిలలను తుత్తునియలు చేస్తూ
ఉండగా అప్పుడు హనుమంతుడు కోలుకుంటాడు. కానీ ఆయన వేరే వాళ్ళతో అంటే నీలునితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మధ్యలో దూరడం ఇష్టం లేక హనుమంతుడు ఊరికే చూస్తూ ఉన్నాడనమాట. నీలుడు ఒకదాని తర్వాత ఒకటి మహావృక్షాలను ఎత్తుతూ ఉంటే రావణుడు వాటన్నిటినీ తన బాణాలతో ముక్కలు ముక్కలు చేసి తన శత్రువును పీడించడం మొదలుపెట్టాడు. చివరికి రావణుని బాణాల నుండి తప్పించుకోవడానికి నీలుడు తన యొక్క శరీరాన్ని చిన్నగా సూక్ష్మంగా మార్చేస్తాడు. ఆ విధంగా సూక్ష్మ రూపం దాల్చినటువంటి నీలుడు రావణుని యొక్క ధ్వజశూలం మీదకి దుంకుతాడు. ఆ విధంగా హఠాత్తుగా ఆ విధంగా చిన్నగా మారిపోయేసరికి రావణుడు చాలా కోపంతో మండిపడతాడు నీలుని పైన. కానీ నీలుడు ఏం చేస్తాడు, రావణుని యొక్క ధనుస్సు మీదికి అక్కడి నుంచి ధ్వజం మీదికి అలా ఈ వారికి ఆ వారికి రివ్వు రివ్వు అని దూసుకుని పోతూ ఉంటాడనమాట. అది చూసి రామలక్ష్మణులు కూడా ఆశ్చర్యపోతారు. ఇంకా రావణుడు కూడా ఈ సాహస కృత్యాలను అభినందనాపూర్వకంగా చూస్తాడనమాట. కొద్దిసేపు సహనం వహిస్తాడు. కానీ అతను ఎంతసేపటికి ఇంకా దొరకకపోయేసరికి ఇంకా సహనం కోల్పోయినటువంటి రావణాసురుడు తన యొక్క శక్తివంతమైన ఆగ్నేయాస్త్రమును అభిమంత్రించి నీలుని పైన వదులుతాడు. అది నీలుని వక్షస్థలాన్ని తాకగానే అతడు కిందికి దొర్లి పడిపోతాడనమాట. నీలుడు అడ్డు తొలగడంతో రావణుడు లక్ష్మణుణ్ణి సమీపిస్తాడు. ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటారు. ఆ తర్వాత రావణుడు 7 బాణాలను వదలగా లక్ష్మణుడు సునాయాసంగా వాటిని ఖండించేస్తాడు. అప్పుడు కోపోద్రిక్తుడైనటువంటి రావణుడు తన యొక్క బాణాల పరంపరను లక్ష్మణుని పైన కురిపిస్తాడనమాట. మరి లక్ష్మణుడు అన్నింటినీ కూడా నిరుపయోగం చేస్తాడు. ఇప్పుడు ఇంకా లక్ష్మణుడు రావణాసురుని పైన దాడి మొదలు పెడతాడు. ఎన్నో బాణాలను రావణుని మీదికి వదులుతాడు. కానీ రాక్షసరాజు వాటన్నిటినీ కూడా తుత్తునియలు చేస్తాడు. చివరికి రావణుడు ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలగా అది లక్ష్మణుని నుదిటిని తాకింది. లక్ష్మణుడు యుద్ధభూమిలోనే మూర్ఛపోతాడనమాట. ఇంకా ఎంతో కష్టం మీద లక్ష్మణుడు తిరిగి కోలుకుంటాడు. ఆ తర్వాత తన ధనుస్సును అందుకొని తిరిగి దాడి ప్రారంభిస్తాడు. లక్ష్మణుడు తన బాణాలతో రావణుని యొక్క ధనస్సును ముక్కలు చేసి 3 బలమైనటువంటి బాణాలతో రావణుణ్ణి గాయపరుస్తాడు. ఆ గాయపడినటువంటి రావణాసురుడు స్పృహ కోల్పోతాడు. మళ్ళీ రావణుని అవయవాలన్నీ కూడా రక్తంతో తడిచిపోయి నేల మీద పడిపోతాడనమాట. ఆ తర్వాత ఎంతో ప్రయత్నంతో తిరిగి మెల్లగా తెలివి తెచ్చుకొని రావణాసురుడు పైకి లేస్తాడు. లేచి ఇంకా తన ప్రత్యర్థి అయినటువంటి లక్ష్మణుని యొక్క ఆట కట్టించాలని రావణుడు బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించినటువంటి శూలంతో లక్ష్మణుణ్ణి పొడి చేస్తాడనమాట. విసరగా అంటే ఆ శూలాన్ని విసురుతాడు. విసిరితే ఆ శూలము లక్ష్మణుని మీదికి వస్తుంది. వచ్చి దాన్ని ఎంతగానో ఎదుర్కోవాలని లక్ష్మణుడు ప్రయత్నించినా కూడా ఆ శక్తివంతమైన శూలం అతని వక్షస్థలంలో దిగబడిపోతుంది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువలన లక్ష్మణుడు లేవలేక నేలపైన పడిపోతాడు. తను స్పృహ నిలుపుకునేందుకు లక్ష్మణుడు ఇంకా తన యొక్క స్పృహను నిలుపుకునేందుకు లక్ష్మణుడు ఇంకా పోరాడుతూ ఉంటే అతన్ని బంధించేయాలి అనేటువంటి ఉద్దేశంతో రావణుడు ఆ రథం దిగి లక్ష్మణుని వైపుకు వస్తూ ఉంటాడు. అది చూసినటువంటి లక్ష్మణుడు ఇతను నన్ను తీసుకొని వెళ్ళడానికే వస్తున్నాడు అని గ్రహించి తన యొక్క శక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటాడు. తన యొక్క సంపూర్ణ విస్తృతిని గుర్తు చేసుకొని ఆయన అపరిమితమైన బలశక్తులను ప్రదర్శించి చాలా బరువుగా తయారైపోతాడు లక్ష్మణుడు. మరి వచ్చి రావణాసురుడు లక్ష్మణుడిని పైకెత్తాలని ప్రయత్నం చేస్తే ఎంత బలం ప్రయోగించినా ఎత్తలేడనమాట. అతను అనుకుంటాడు, ఏంటిది, నేను ముల్లోకాలను కూడా ఎత్తగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాణ్ణి, అయినా కూడా ఈ లక్ష్మణుణ్ణి మాత్రం ఎత్తలేకపోతున్నానే అని వదిలేసి మళ్ళీ వెళ్ళి రథాన్ని అధిరోహిస్తాడు. అప్పుడు హనుమంతుడు రివ్వున ఎగురుకుంటూ వచ్చి రావణాసురుని యొక్క వక్షస్థలం మీద పిడికిలితో బలంగా గుద్దుతాడు. రావణుని యొక్క 10 నోళ్ళ నుంచి 20 చెవుల నుంచి 20 నేత్రాల నుంచి రక్తము స్రవించి అతను స్పృహ కోల్పోయి తన రథం మీద నుండి జాలి నేల మీద పడిపోతాడు. వానరులంతా కూడా చప్పట్లు కొట్టి
ఎగురుతూ దుంకుతూ ఆనందిస్తారు ఆ సంఘటన చూసి. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుడు గాయపడి ఉన్న చోటికి వెళ్తాడనమాట. ఆయన వెళ్ళగానే లక్ష్మణుడు తన శరీరాన్ని మళ్ళీ తేలికపరుస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆయన్ను మోసుకొని వెళ్ళగలుగుతాడు. ఆ మాయాశూలం తన పని పూర్తి కావడంతో లక్ష్మణుని యొక్క వక్షస్థలం నుండి తనకు తానే ఉపసంహరించుకుని మళ్ళీ రావణుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. ఈలోగా రావణుడు తిరిగి మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ తన ధనుస్సును అందుకుంటాడు. లక్ష్మణుడు కూడా లేచి నిలబడతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అనూహ్య మహిమా ప్రభావం వలన ఆయన గాయాలన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి లక్ష్మణునికి. ఇంకా రావణుడు ఎందరో వానరులను నేలకూల్చి ఎంతో యుద్ధం చేయడం వలన ఇంకా ఈ వానరులందరూ చనిపోతున్నారు అని చూసినటువంటి రాముడు ఇంకా నేనే యుద్ధంలో దిగి రావణాసురుణ్ణి చంపాలి అని నిర్ణయించుకుంటాడు. హనుమంతుడు అభ్యర్థించగా రాముడు అంటే ఏమని అభ్యర్థిస్తాడు ఇక్కడ? అక్కడ రావణాసురుడు రథంపైన యుద్ధం చేస్తున్నాడు, మరి నువ్వు నేల మీద నుంచి యుద్ధం చేయొద్దు రామా, నేనే నీ రథాన్నిగా అనుకో, కాబట్టి నా భుజాల మీద నువ్వు అధిరోహించు అని రాముడు అతని మూపుపై ఆయన ఎక్కేటట్లు ఆయనను పైకి తీసుకుంటాడనమాట. అప్పుడు రాక్షసరాజు వద్దకు దూసుకెళ్ళి యుద్ధానికి సవాలు చేస్తాడు. రాముని పట్ల విపరీతమైన ద్వేషభావం నింపుకున్నటువంటి రావణుడు హనుమంతుని మీద ముందు బాణాల యొక్క వర్షాన్ని కురిపిస్తాడు. అయితే హనుమంతుడు వాటినన్నిటినీ కూడా లెక్క చేయకుండా పక్కకి తోసేసి రాముణ్ణి రావణుని యొక్క రథం వరకు తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి ఆ రథాన్ని నుగ్గు చేస్తాడు. అప్పుడు రాముడు ఒక ఉజ్వలమైనటువంటి బాణాన్ని ఎక్కుపెట్టి రావణుని యొక్క వక్షస్థలాన్ని ఛేదిస్తాడు. అప్పుడు అతను దిమ్మెరపోయి తన ధనుస్సును జారవిడి చేస్తాడు. చివరకు రావణుని యొక్క ధ్వజమును విరిచివేసిన రాముడు అతనితో ఇలా అంటున్నాడు. ఇప్పుడు అతని దగ్గర బాణాలు వేయడానికి ఆ ధనుస్సు లేదు, ఎవరు కూడా లేరు అక్కడ, రథసారథి లేడు, ఆ రథం కూడా విరిగిపోయింది. ఇప్పుడు అతని మీద ఒక్క బాణం వేసి చంపేయచ్చు, అయినా కూడా ధర్మబద్ధంగా యుద్ధం చేయాలని రాముడు ఇలా అంటున్నాడు. నువ్వు రణరంగంలో అసంఖ్యాకులైనటువంటి వానరులను వధించి గొప్ప వీరోచిత కృత్యం చేశావు. అందువలన పోరాటంలో ఎంతగానో అలసిపోయి ఉంటావు. నిన్ను ఇప్పుడు నేను చంపను, కాబట్టి నువ్వు లంకకు తిరిగి వెళ్ళు, విశ్రాంతి తీసుకో. నువ్వు బాగా కోలుకున్న తర్వాతే మళ్ళీ నేను నీతో తిరిగి యుద్ధం చేస్తాను అని ప్రకటిస్తున్నాడు. అప్పుడు సిగ్గుతో అవమాన భారంతో రావణుడు తల వాల్చుకొని లంకకు తిరిగి వెళ్తాడు. అంతేగాని లేకపోతే ఇంకా నేను నీతో యుద్ధం చేయలేను, సీతని ఇచ్చేస్తానని మాత్రం అన్నాడనమాట. ఇంకా రామలక్ష్మణులు వానరుల యొక్క దేహాల నుండి బాణాలను వెలికి తీసే పనిపైన దృష్టి పెడతారు. రావణుని యొక్క గర్వభంగాన్ని ఆకాశంలో నిలిచి ఉన్నటువంటి దేవతలు, ఋషులు అందరూ కూడా చూసి ఇంకా త్వరలోనే ఈ రావణుడు సంహరించబడతాడని ఆనందంతో, చాలా విశ్వాసంతో ఎంతగానో అక్కడ ఉన్నటువంటి రామ, లక్ష్మణ, హనుమాన్, వానరసేనంతటినీ కూడా అభినందిస్తూ ఆనందంగా చూస్తూ ఉన్నారన్నమాట. అనేటువంటి సంతోషకరమైనటువంటి ఘటన దగ్గర మనము ఈరోజు ఆపేద్దాము. రేపటి రోజున మిగిలిన విషయాలు చర్చిద్దాము. హరే కృష్ణ.